హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం స్పెషల్‌గా ఒకేసారి 5 ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు రోజు నైటు 1 కప్పు వరకు మినపప్పు, హాఫ్ కప్పు బియ్యం వేసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 1 కప్పు శనగపప్పుని తీసుకొని బాగా కడిగి 2 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 5-6 విజిల్ పెట్టుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. సెపరేట్‌గా ఒక బౌల్లోకి తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి, హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు బాగా ఉడికిన తర్వాత బాగా చల్లార్చి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుముని తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బెల్లం బాగా మెల్ట్ అయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడినంత వరకు ఉడికించాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆ వీడియో అయితే క్లిప్ మిస్ అయ్యింది. సాల్ట్ వేయకపోతే కొద్దిగా చప్పగా ఉంటుందండి పూర్ణాలు. 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి పక్కన పెట్టుకోండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. పూర్ణాలకి ఎప్పుడు కూడా ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలండి, లేదంటే పూర్ణాలు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు రౌండ్స్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ప్రసాదం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం 1 కప్పు వరకు మినపప్పును తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 4-5 గంటలు బాగా నాననివ్వాలి. బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కువ వాటర్ పోసుకోకుండా చాలా తక్కువ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇక్కడ 1 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేశానండి, అది ఆప్షనల్ మాత్రమే. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చేతిని తడి చేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ విధంగా వడల్లాగా రాకపోతే అరిటాకు మీద కానీ లేదంటే ఇట్లా పాల ప్యాకెట్ మీద కానీ వీడియోలో చూపించే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వడల్ని. ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 బై 1 వేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అవ్వడానికి కొద్ది టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో అనేది మాత్రం ఉండకూడదండి, ఎందుకంటే ఎక్కువ టైము మనం ఫ్రై అయినట్లయితే వడ అనేది గట్టిగా అవుతుంది. సో కొద్దిగా ఫ్లేమ్ అనేది మీడియం కానీ హైలో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పరమాన్నం కోసం 1 కప్పు వరకు రైస్ని తీసుకొని ఒకసారి బాగా కడిగి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి.
వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత 3 కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో బియ్యం అనేది బాగా ఉడకనివ్వాలండి. ఇట్లా రైస్ బాగా ఉడికిన తర్వాత అందులో 1 కప్పు వరకు బెల్లం తురిమిని యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. బాగా దగ్గర పడిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది పరమాన్నంలో వేసేసుకోవడమే. సేమియా పాయసం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సెపరేట్గా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు బాగా దగ్గర పడిన తర్వాత అందులో 1 కప్పు వరకు పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార బాగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా పలచబడుతుందండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని చివరిలో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవడమే. శనగల ప్రసాదం కోసం ముందు రోజు నైటే 1 కప్పు వరకు శనగలను వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ని పోసుకొని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కుక్కర్ పెట్టి ఒక 2-3 విజిల్ పెట్టాలి. ఇప్పుడు వాటర్ని అంతా సెపరేట్ చేసి శనగలను పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా పోపులు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని శనగల్లో వేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.